98వ కీర్తన. అయితే ఒకరోజు ఒక సంఘంలో ఒక ఆవిడ ఉంది. ఆవిడ పాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, పాస్టర్ గారి వాళ్ళ ఆరాధన నాకు నచ్చలేదు, పాటలన్నీ కొత్తగా ఉన్నాయి, మ్యూజిక్ చాలా గంభీరంగా ఉంది, నాకు అంత నచ్చలేదు అని అంటే పాస్టర్ గారు కూల్గా ఉండి ఆయన ఏమన్నాడు, పర్లేదమ్మా నీకు నచ్చకపోయినా మేము నిన్ను ఆరాధించట్లేదు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, ఆయనకి నచ్చితే చాలు అని. అంటే మనకి ఏంటి ఇక్కడ ఆరాధన అనేది కేవలము దేవుని నిమిత్తమై ఉండాలి. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ గాడ్. దేవుని గురించి మాత్రమే ఉండాలి. ఇతరులని ఆకర్షిస్తున్నట్టు ఇతరులు మెప్పించుకోవడానికి మనము ఆరాధించము. అయితే మనము కొన్నిసార్లు ఆరాధించేటప్పుడు మన మనశ్శాంతి కోసము చర్చ్కి వెళ్తే మనము పీస్గా ఉంటాము, మనకున్న భారాలని తొలగిపోతాయనే ఆలోచనతో అలాంటి పర్పస్తో మనము ఆరాధిస్తే అది ఆరాధన అనిపించుకోదు. ఎందుకంటే మన సొంత బెనిఫిట్స్ కోసం చూస్తున్నాము. మనం ఆరాధిస్తే ఆటోమేటిక్గా ఈ బెనిఫిట్స్ అన్ని మనకు వస్తాయి, ఈ లాభాలన్నీ మనకు వస్తాయి. కానీ ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలి? దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని కొరకై ఉండాలి. అలాంటి ఆరాధన దేవునికి ఇష్టము. ఆరాధన అంటే మనము చూస్తాము కొన్నిసార్లు ఎలాంటి కార్యాలు జరుగుతాయంటే మనం అలా ఆశ్చర్యపడి అలా నిలబడి ఉండిపోతామంట. అమేజ్మెంట్ అంటారు కదా, అలా విస్మయం పొందుతామంట. అప్పుడు అది మనం ఎప్పుడైతే మన సాష్టాంగపడి మన హృదయాన్ని ఆయన ముందు సాష్టాంగపడి నమస్కరిస్తామో ఆరాధన అనేది మన హృదయాల్లో నుంచి పొంగుకుంటూ వస్తుంది. అప్పుడు మనం చేతులు ఎత్తుతాము, హృదయాల్ని ఆయన వైపు తిప్పుతాము, కేకలు వేస్తాము, అరుస్తాము, కొన్నిసార్లు కంటతడి కూడా పెట్టుకుంటాం కదా ఆరాధిస్తున్నప్పుడు. అలాంటి ఆరాధన దేవుని కోసం మనం చేస్తే ఆయన చాలా ఇష్టంగా ఫీల్ అవుతాడంట. ఇప్పుడు మనం 98వ కీర్తన ధ్యానించేటప్పుడు ఇక్కడ కీర్తనకారుడు ఎవరో మనకు తెలియదు, కానీ ఒక ఎగ్జంప్షన్ ఏంటి, దావీద్ గారు రాశారని కీర్తన. సో మనం చూస్తే 95, 96, 98వ కీర్తనలు ఒకే నోట్లో స్టార్ట్ అవుతాయి, ఒకే ఉద్దేశంతో స్టార్ట్ అవుతాయి. కామన్ గా మనం చూసిన వర్డ్ ఏంటంటే అక్కడ పాడుడి, కీర్తనలు పాడుడి, గానం చేయుడి అనేది మనం చాలా కామన్ గా చూస్తాము. సో మనకు తెలుసు కదా, కీర్తనలు అనేది యూదులకి ఒక పాటల పుస్తకం. ఎంతో మంది కీర్తనకారులు రచించారు. అందులో ముఖ్యంగా కీర్తనలు ఎక్కువ రాసింది ఎవరు? దావీద్ గారు. సో దావీద్ గారు రాశారు. అయితే ఇక్కడ దావీద్ గారు మనకు తెలుసు కాబట్టి ఆయన ఒక రాజు అయినప్పటికీ ఒక గొప్ప ఆరాధికుడు, గొప్ప సంగీతకారుడు, పాటలు రాసేవాడు. ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. ఇక్కడ దావీద్ గారు 98వ కీర్తనలో ఆయన ఏం చేశాడో, అప్పట్లో మోషే ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వారు అదే చేశారు. అలాగే హన్న గొడ్రాలిగా ఉన్నప్పుడు నాకు ఒక కొడుకు కావాలని అడిగి కొడుకుని పొందుకున్నాక ఆవిడ కూడా అదే చేసింది. అలాగే మనం చూసినట్లయితే నెహేమ్యా గారు అలాగే ఇశ్రాయేల్ ప్రజలు యెరూషలేం చుట్టూ గొప్ప అద్భుత రీతిలో గోడ కట్టారు కదా, అప్పుడు కూడా వాళ్ళందరూ అదే చేశారు. మరియమ్మ తన నుండి మెస్సయ్య ఈ భూమిపైకి రాబోతున్నాడన్న తెలుసుకున్న విషయంలో కూడా మరియమ్మ కూడా అలాగే చేసింది. అలాగే యేసుప్రభు గారు కూడా చూస్తే లాస్ట్ సప్పర్, ఆఖరి భోజనం తర్వాత ఒలీవ కొండలకి తన శిష్యులతో వెళ్తున్నప్పుడు కూడా ఆయన కూడా అదే చేశాడు. మరియు పౌలు శిలలు చెరసాలలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా అదే చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ చేసిన విషయాల్లో కామన్ గా మనం చూసేది ఏంటి? కీర్తించడం, స్తుతించడం, ఆరాధించడం, పాటలు పాడడం కదా. వీరందరూ ప్రతి సందర్భాల్లో ఆరాధించుకుంటూ వచ్చారనమాట. 98వ కీర్తన అనేది మనకి ఒక రెస్పాన్స్ టు గాడ్, అంటే ప్రతిస్పందన. దేవుడు మన పట్ల చేసిన కార్యాలకి ప్రతిస్పందన. ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నో అద్భుత రీతిలో చేస్తూ ఉన్నాడు కదా, దాన్ని బట్టి మనం స్పందించే విధానం అంతా ఈ 98వ కీర్తనలో ఉందంట. అయితే ఇక్కడ మనకి ఎక్కువ సాంగ్స్, పాటల గురించి మనకి ఈ కీర్తనలు బాగా తెలుస్తూ ఉంటది. సో పాటలు, ఆరాధన అనేది ఎప్పుడు మనకి ఇంటర్లింక్డ్. మనకి పాటలు పాడడం అంటే అందరికి ఇష్టం, వచ్చినా రాకపోయినా అందరికి ఇష్టం కదా, ఎంతో కొంత పాడుకుంటూ ఉంటాము. నాకు పాటలు అంటే ఇష్టం లేదు, పాటలు వినడం అంటే ఇష్టం లేదు అని ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు కదా. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ప్రిఫరెన్సెస్ ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒకటి నచ్చి ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి పాటలు పాడడం ఇష్టం కదా. సో ఎందుకంటే మనము దేవుని స్వరూపంలో నిర్మించబడి ఉన్నాము. మనకి డిఫాల్ట్ గా పాటలు పాడడం, సంగీతానికి అట్రాక్ట్ అవ్వడం అనేది మనకి డిఫాల్ట్ గా వచ్చిన బిహేవియర్ అన్నమాట. సో మొట్టమొదటిగా మనము ఈ పాటలు పాడడం అనేది ఎక్కడ జరిగింది, ఎక్కడ మొదలైందని మనం చూస్తే యోబుకు రాసిన గ్రంథము 38వ అధ్యాయము 6-7 వచనాల్లో చూస్తే
చదువుదాము. దాని మీద దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసిన వాడెవడు. అయితే మనం ఇక్కడ చూస్తే మొట్టమొదటిగా పాటలు పాడడం ఎక్కడ మొదలైంది? పరలోకంలో. ఎవరు మొదలు పెట్టారు? దేవదూతలు. ఇక్కడ ఉంది కదా, దేవదూతలు ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు. సో మొట్టమొదటిగా దేవదూతలు మొదలు పెట్టారు. ఎప్పుడైతే దేవుడు ఈ ప్రపంచాన్ని, ఆకాశ భూమిని సృష్టిస్తున్నాడో, ఈయన ఇక్కడ ఇంత అద్భుత కార్యములు చేస్తున్నారు, దేవదూతలు పరలోకంలో ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. ఇక్కడ దేవుడు ఆదాము నాసిక నంద్రంలో గాలి ఊదుతున్నాడు, జీవం కలిగిస్తున్నాడు. అక్కడ వాళ్ళందరూ దేవుని గురించి కీర్తనలు పాడుతున్నారు. సో అక్కడ మొదలైంది మనకి పాటలు పాడడము, కీర్తించడం అనేది. అలాగే ఇంకొకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎహెజ్కేలు రాసిన గ్రంథము 28వ అధ్యాయము. రిఫరెన్స్ చెప్పండి. ఓకే, సారీ. అభిషేకం కేరుబువై యొక్క ఆశ్రయంగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మీద నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ఓకే అండి, ఇక్కడ మనకి ఒక దేవదూత గురించి చెప్తున్నాడు. అది కేరుబు. ఎవరు అంటే లూసిఫర్, సాతానుకు పిలువబడుతున్న లూసిఫర్. అయితే ఆయన పడిపోక ముందు ఆయన ఎట్లున్నాడు? పరలోకంలో ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు, కీర్తనలు పాడే వ్యక్తిగా ఉన్నాడు. ఆయన పాపము ఆయన మనసులో వచ్చే వరకు ఆయనని యథార్థవంతుడు అని పిలిచాడంట దేవుడు. సో అక్కడున్న మ్యూజిక్ అంతటిని, సంగీతం అంతటిని ఈ లూసిఫర్ కంట్రోల్ చేసేవాడు. ఈయనే ఒక లీడర్ గా ఉండి మొత్తం అంతా జరిపించేవాడు. సో అలాంటి టాలెంట్ ఆయన ఉంచుకొని పడిపోయాడు. దేవుడు ఆయన సృష్టిని ఎందుకు సృష్టించాడు? ఆయనను ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి. కానీ లూసిఫర్ ఆయన టాలెంట్ వాడుకొని మనల్ని అటువైపుకి తప్పుద్రోవ నడిపిస్తున్నాడు. సో మనం అది జ్ఞాపకం చేసుకొని మనము అది ఆరాధించడానికి రాలేదు కానీ, సృష్టింపబడలేదు కానీ, నిజమైన దేవుణ్ణి, సజీవగల దేవుణ్ణి మనం ఆరాధించడానికి సృష్టింపబడ్డాము. సో మ్యూజిక్, సంగీతము, ఆరాధన అనేది చాలా ఇంటర్లింక్, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉంది. ఎఫెసీలో రాసిన పత్రిక చూద్దాము. 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులయ్యుండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ చాలండి. సో ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒకరినొకరు మనం పాటలు పాడుకుంటూ ఎంకరేజ్ చేసుకోవాలంట. దేవుని మాట మనము వ్యాపింపచేయాలి. దేని ద్వారా? కీర్తనల ద్వారా, పాటల ద్వారా, సంగీతం ద్వారా. ఇప్పుడు మనం 98వ కీర్తన చూస్తే మనకి ఇక్కడ కీర్తనకారుడు దావీదు అనుకుందాము. ఆయన కొన్ని రీజన్స్, కొన్ని కారణాలు చెప్తున్నాడు. మనము దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, ఆయన దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాడు, కొన్ని కారణాలు చెప్దాము. 98వ అధ్యాయం చదువుదాము. 1వ వచనము. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగజేసి ఉన్నది. సో మొదటి కారణము, కొన్ని కారణాలు అన్నాను కదా, మొదటి కారణము కీర్తనకారుడు దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాడంటే దేవుడు నూతన క్రియలు చేస్తున్నాడు. సో యెహోవా ఆశ్చర్య కార్యం చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. సో పాతవి గతించిన సమస్తము నూతనమాయను. సో అంటే దేవుడు, మనము గమనిస్తే ప్రతి దినము మనకి
ప్రతి విషయంలో నూతన కార్యాలు చేసేవాడంట. మనము అబ్జర్వ్ చేస్తే మనకి అర్థమవుతుంది. ప్రతిరోజు సేమ్ ఒకటే విధంగా లేదు కదా మన జీవితాలన్నీ. ప్రతిరోజు ఏదో ఒకటి మలుపు, ఏదో ఒకటి విడుదల, ఏదో ఒకటి రక్షణ ఉంటుంది కదా. సో మనకి అదంటే ఏంటంటే నూతన కారణాలు, నూతన కార్యాల వల్ల నూతన కారణాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. దేనికి? ఆయన్ని ఆరాధించుకోవడానికి. ఈ రోజు నాకు ఈ కార్యం చేశాడు కాబట్టి నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. రేపు ఇంకో కారణం, ఎల్లుండి ఇంకో కారణం. సో ప్రతి దినము ఆయన మనకి ఒక కారణం ఇస్తూ ఉంటాడు. ఆయన చేసే కార్యాలకి, ఆయన మనకి ఇచ్చే కారణాలకి కొదువు ఉండదు. సో మనం ఆయన్ని ఆరాధించాలంటే నాకు ఇంకా ఏం జరగలేదని మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మన రోజంతా మనం చూస్తే డెఫినెట్ గా మనకు ఒక కారణం, ఒక రీజన్ దొరుకుతుంది ఆరాధించడానికి. సో మొదటి వచనంలో మొదటి రీజన్ ఇది. రెండవ రీజన్ చూద్దాము. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగజేసి ఉన్నది. సో ఇప్పుడు దక్షిణ హస్తము, బాహువు విజయం కలుగజేసింది. రెండవ రీజన్ ఏంటంటే దేవుడు విజయవంతుడు, హీఈస్ విక్టోరియస్. అంటే ఆయన ఏం చేసినా అది విజయం ఉంటది. సో దావీదు కీర్తనకారుడు ఈ విషయం ఎందుకు రాసి ఉంటాడు? చాలా కారణాలు ఆయనకు ఉండి ఉంటాయి. లైక్ అప్పుడు మోషే ఇంకా ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు ఏ అపాయం రాకుండా ఐగుప్తు బానిసత్వం నుంచి బయటపడ్డారు కదా. సో అదొక రీజన్ ఆలోచించుంటాడు. లేదా ఎన్నో యుద్ధాలు జరిగాయి న్యాయాధిపతుల కాలంలో, శత్రువుల చేతిలో నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని ఎన్నో విధాలుగా బయట పెడుతూనే ఉన్నాడు. సో ఆ కారణాలన్నీ ఆయనకి గుర్తొచ్చి ఉంటాయి. అందుకని ఆయన ఎప్పుడు విజయవంతుడని ఇక్కడ కీర్తనకారుడు మనకి చెప్తున్నాడు. సో ఏ స్థితిలో అయినా మనము అపజయం నిశ్చయము, ఖచ్చితంగా ఇది అవ్వదు, ఇది ఓడిపోతుంది అని మనం అనుకుంటే అది ఖచ్చితంగా దేవుడు విజయవంతంగా చేస్తాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు విజయవంతంగా చేస్తాడు. సో ఎలా? దేవుడు ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు చేత ఆయన మనకి విజయాన్ని కలుగజేస్తాడు. సో మనకు ఒకటి జ్ఞాపకం చేసుకోవచ్చు. కల్వరి సిలువలో దేవుడు తన 2 హస్తాలు చాచి చనిపోయాడు కదా. విజయాన్ని సాధించాడా అండి? సాతాను మీద, మరణాన్ని మీద, పాపం మీద ఆయన విజయాన్ని సాధించి తిరిగి లేచాడు. సో నా జీవితంలో, మన జీవితంలో కానీ ఆయన విజయం సాధించలేని విషయం అంటూ ఏది ఉండదు. ఆయన సాల్వ్ చేయలేని విషయం అంటూ ఏది ఉండదు. అందుకు నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, అందుకు నేను దేవుణ్ణి కీర్తిస్తాను, అందుకు నేను స్తుతిస్తాను. సో ఇదంతా జరగాలంటే ముందు మనకి ఏముండాలి? మనకి దేవునికి ఒక కనెక్షన్ ఉండాలి. సో దేవుడు ఇది వర్షిప్ నేను చేయలేకపోతున్నాను, ఆరాధనలో అంత పాల్గొనలేకపోతున్నామంటే ఏదో మ్యూజిక్ తప్పు ఉందని, పాటలు పాడేవారు సరిగ్గా పాడట్లేదని కాదు. నాకు దేవునికి ఉన్న కనెక్షన్ అనేది ఎక్కడో దెబ్బతినింది, అందుకు నేను సరిగ్గా ఆరాధించలేకపోతున్నాను అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని మార్గంలో ఉంటే సమస్తము మనకి అనుకూలంగా స్థిరపరుస్తాడు. ఆయన మార్గంలో మనం జీవిస్తూ ఉంటే ఇదంతా మనకు జరుగుతుంది. లేదా ఆయన మార్గంలో నేను లేదనుకుంటే బోరింగ్ గా ఉంటది. ఎప్పుడు ఆపేస్తుంది ఈ పిల్ల అని మీరు అనుకుంటారు, ఎప్పుడు అయిపోతుంది ఈ ఆరాధన అని మనం అనుకుంటాం. ఎప్పుడు ఆయనకి మనకి కనెక్షన్ లేకపోతే. కనెక్షన్ ఉంటే ప్రతి మాట మనకి కొత్తగానే ఉంటది, ప్రతి మాటలో నుంచి మనకి ఏదో ఒకటి అర్థం అవుతూనే ఉంటది. సో 2వ వచనం చూద్దాము. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్ని జనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఓకే అండి. సో 3rd రీజన్, మొదటిగా ఏంటి? ఆయన నూతన కార్యాలు నా జీవితంలో జరిగిస్తాడు. 2వది ఆయన విజయవంతుడు. 3వది ఆయన తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు కదా మన కోసం సిల్వలో, కల్వరి సిల్వలో, మనందరి కోసం, మన పాపాల కోసం రక్తం కార్చి. ఎందుకంటే మనకి పాప పరిహారం జరగాలంటే రక్తం కార్చబడాలి. అది అపవిత్రంలో అయిన మన రక్తం అయితే కాదు కదా. మన రక్తం మనం చిందిస్తే మన పాపం పరిహారం అవ్వదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన రక్తం కార్చాడు కాబట్టి మన పాపాలకి ప్రాయశ్చిత్తం అయింది. మనకి రావాల్సిన శిక్ష ఆయన పొంది మనకి ఆ విముక్తినిచ్చాడు. సో ఈ రక్షణ అనేది ఆయన కేవలం వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ శిష్యులకు ఉంచాడా? లేకపోతే ఓన్లీ ఇశ్రాయేల్ ప్రజలకి అది అంకితం చేశాడా? కాదు కదా. భూ ప్రజలందరికీ, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఎక్కడ ఎవరు ఉన్నా ప్రతి ఒక్కరికి ఈ రక్షణ చేరాలి, ప్రతి ఒక్కరికి నాకు సువార్త చేరాలనేది
ఆయన ఉద్దేశం కదా. సో ఆయన తన రక్షణని వెల్లడి చేశాడు. అలాగే అన్ని జనుల యొద్దన నీతిని, ఆయన రక్షణని ఎలా బయలుపరిచాడు. సో మనం ఏం చేయగలం అంటే, మనం సిగ్గుపడగా భయపడక ఆయనని ఆరాధిస్తూ ఉంటే, ఎక్కడైనా ఏ స్థితిలో అయినా ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే ఇతరులకి ఒక మనము ఇన్స్పిరేషన్ గా ఉండొచ్చు. అంటే మనం ఆరాధిస్తూ ఉంటే చాలా మంది వింటూ ఉంటారు కదా. సో మన ఆరాధన ద్వారా సువార్త వెళ్ళొచ్చు, మన ఆరాధన ద్వారా ఆయన రక్షణ ఏంటో తెలియచ్చు, మన ఆరాధన ద్వారా ఆయన నీతి, ఆయన కృప, ఆయన ప్రేమ ఏమై ఉందో మనం ఇతరులకి వెల్లడి చేయొచ్చు. అది అవకాశం దేవుడు మనకు కూడా ఇచ్చాడు. మనము న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే అక్కడ దెబోరా ఒక పాట పాడుతుంది. ఎవరి ముందు? శత్రువు రాజుల ముందు, శత్రువు రాకుమారుల ముందు దేవుని గురించి స్తుతిగానాలు చేస్తుంది. వారందరూ అది వింటూ తెలుసుకుంటున్నారు. అలాగే మనము పౌలు శీలల గురించి చూస్తే అపోస్తుల కార్యం చూద్దాము. 16వ అధ్యాయము 25వ వచనము. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఓకే అండి. అర్ధరాత్రి చెరసాలలో, ఇంకొకరం అయితే ఏంటి, బయటికి ఎలా వెళ్ళాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఏం చేయాలని మనం ఆలోచిస్తాం మనమైతే, నేనైతే. కానీ వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు, కీర్తిస్తున్నారు, స్తుతి పాడుతున్నారు. ఎప్పుడు? అర్ధరాత్రి. పక్కన వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? ఏంట్రా వీడు ఇప్పుడు పాడుతున్నాడు, వీడికేం పని పాటలేదా అని వాళ్ళు తిట్టుకుంటారు. కానీ ఖైదీలు విన్నారంట. వీళ్ళ కీర్తనలు, వీళ్ళ ఆరాధన చూసి సంఖ్యలు తెగాయా, చెరసాల తలుపులు తెరవబడ్డాయా, అవన్నీ ఖైదీలు ప్రత్యక్షంగా చూశారు, డైరెక్ట్ గా విట్నెస్ అయ్యారు. సో దాని ద్వారా వాళ్ళు రక్షణ పొందొచ్చు, దాని ద్వారా వాళ్ళు దేవుని గురించి తెలుసుకోవచ్చు. సో మన ఆరాధనకి ఈ ఎబిలిటీ కూడా ఉంది. ఏంటి? దేవుని రక్షణని, దేవుని నీతిని మనము ఇతరులకు, అన్య జనుల ఎదుట, అంటే దేవుడు తెలియని వారి ఎదుట మనము కనపరచడానికి ఈ అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. అలాగే 4వ రీజన్ చూద్దాము. 3వ వచనము, 98వ కీర్తన 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసితులను ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణ చూచిరి. ఓకే అండి. సో ఇప్పుడు 4వది ఏంటంటే, ఆయన నమ్మదగిన దేవుడు. నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మనకి చేసిన ప్రామిసెస్, మనకి ఇచ్చిన ప్రమాణాలు కానీ, మనకి ఇచ్చిన వాగ్దానాలు కానీ ఎప్పుడు మర్చిపోడంట. ప్రతిరోజు ఆయనకి అది గుర్తుంటది. మనం మర్చిపోతామేమో, మన జ్ఞాపకం ఉండదేమో, కానీ ఆయన ప్రతిసారి జ్ఞాపకం చేసుకొని ఉంటాడంట. మనము ఒక వచనం చూద్దాము. 2వ తిమోతి 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాము. 2వ తిమోతి, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావనకు విరోధముగా ఏది చేయలేదు. హల్లెలూయా. సో అయితే ఎప్పుడైనా నేను సందేహిస్తున్నానేమో, ఈ విషయం దేవుడు చేయగలడా, అసలు చేస్తాడా, చూస్తున్నాడా అని నేను సందేహిస్తే నేను ఏం చేయాలి తెలుసా? నా 24 సంవత్సరాలని వెనక్కి తిరిగి చూడాలి. ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు నాకు చెప్పడానికి కూడా రావు. అలాంటి కార్యాలు చేసిన దేవుడు ఇది చేయలేడా? చేయగలడు కదా. పోనీ అది కాకపోయినా ఎన్నో వేల సంవత్సరాల ఆధారాలు ఇక్కడ ఉన్నాయి. ఇన్ని చేయగలిగిన దేవుడు నా విషయంలో కార్యం చేయలేడా? నాకు ఇచ్చిన వాగ్దానం ఆయన నెరవేర్చలేడా? నాతో ఆయన చేసిన ప్రామిసెస్ అన్ని, ఆయన చేసిన కవెనెంట్ నిబంధనలన్నీ ఆయన జ్ఞాపకం చేసుకోలేడా? ఆయన మర్చిపోయే దేవుడుగా ఉన్నాడా అని నేను ఒకసారి ఆలోచిస్తే నాకు సమాధానం దొరుకుతుంది. అలా ఒకసారి ఆలోచిస్తే నాకు అర్థం అవుతుంది. సో ఇక్కడ ఆయన ఏమన్నాడు? ఆయన స్వభావానికి విరోధిగా ఉండడంట. ఆయన స్వభావం ఏంటి? నమ్మదగిన వాడుగా ఉండడం. మర్చిపోవడం ఆయన స్వభావం కాదు. మర్చిపోవడం నేను మర్చిపోతాను, నా తల్లిదండ్రులు మర్చిపోతారు, ఇంకెవరైనా మర్చిపోవచ్చు. కానీ ఆయన స్వభావం అది కాదు. ఆయన్ని మర్చిపోకుండా మర్చిపోలేడు, అసలు కుదరదు, ఛాన్స్ లేదు అని ఇక్కడ మనకి కీర్తనకారుడు చెప్తున్నాడు. మనం పాట కూడా పాడుకుంటాం కదా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నా దేవుడు చలండి
కీడు వెనకే ఆశీర్వాదం ఉతావయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, నీకంటే దేవుడెవరయ్యా, నీకుంటే నాకు ఏ భయం లేదయ్యా. హల్లెలూయా. సో ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి, నమ్మదగిన దేవుడు, మర్చిపోయే దేవుడు కాదు, మర్చిపోయే స్వభావం కలిగిన వాడు కాదు కాబట్టి నేనేం చేస్తాను, ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాను. 4వ రీజన్ ఇది. 5వ రీజన్ మనం చూస్తే దేవుడు రారాజుగా తిరిగి రానై ఉన్నాడు. సో కీర్తనకారుడు మనకి 4వ వచనం నుంచి చెప్తున్నాము, సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించుడి, ఆర్భాటముతో సంతోష గానము చేయుడి, కీర్తనలు పాడుడి, సితార స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి, సితార తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి, బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోష ధ్వని చేయుడి, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక, ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహ ధ్వని చేయనుగాక. చాలండి. సో చాలా విషయాలు మనం ఇక్కడ చూసాం కదా. సో ఏమంటున్నాడు కీర్తనకారుడు, ప్రజల్ని దేవుణ్ణి ఆరాధించండి, పాటలు పాడండి, గానం చేయండి, ఆర్భాటం చేయండి, కేకలు వేయండి, చప్పట్లు వేయండి అని ఎన్నో విధాలుగా చెప్తున్నాడు. ఎందుకు? దేవుడు తిరిగి రానై ఉన్నాడని కారణం ద్వారా. సో మనం ఇక్కడ ఆర్భాటము అన్న పదం చూస్తే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడన్నా మనకి ఏమన్నా ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఒక బర్త్డే పార్టీ ఏమైనా జరుగుతుంది, ప్రార్థన పెట్టించుకున్నాం, భోజనాలు ఏర్పాటు చేసాము, కూర్చుంటాం. ఇక్కడ మన ధ్యాస అంతా ఎక్కడ ఉంటుంది? భోజనాలు అయ్యాయో లేదో, కేక్ కూడా వచ్చాడో లేదో, సాంబార్లు ఉప్పు తక్కువ అయిందని చెప్పాను, వేసాడో లేదో, ఈ ఆలోచనలు మనకు ఉంటాయి కదా. అంటే ఇక్కడ ఉంటాము, డైవర్షన్ అంతా అక్కడ ఉంటది. కొన్ని పెళ్ళి అనుకోండి, ఎలా ఉంటది? మన ఇల్లంతా హడావుడిగా ఉంటది, చుట్టూ అంతా ఆర్భాటంగా ఉంటది, సంతోషంతో నిండిపోయి ఉంటది. సో అది తప్పు కాదనట్లేదు, తప్పు కాదు. సో అలాంటి ఆర్భాటము మనము ఆరాధనలో కూడా చేయాలంట. అలాగా హడావుడి చేయాలంట. సంతోషంతో దేవుడు రానై ఉన్నాడని మనం గొప్పగా కీర్తనలు పాడాలి, గొప్పగా ఆరాధించాలి, కేకలు వేయాలి, చప్పట్లు కొట్టాలని మనకి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు. మనుషులందరినీ ఆరాధించమంటున్నాడు. తర్వాత కొంచెం ముందుకెళ్ళి ఏమన్నాడు? నదులను చప్పట్లు కొట్టమంటున్నాడు, సముద్రాలను ఘోషించమంటున్నాడు, లోకమంతటిని కేకలు వేయమంటున్నాడు, పర్వతాలని అన్ని కూడి ఉత్సాహధ్వని చేయమంటున్నాడు. మనకు గుర్తుంటే యేసు ప్రభు గాడిద మీద యెరూషలేము పట్టణం వెళ్తున్నప్పుడు అందరూ పాటలు పాడుతుంటే కొంతమంది పరిసయ్యులు యేసు ప్రభుతో అంటున్నారు, మీ శిష్యులందరినీ ధ్వని చేయకుండా నిశ్శబ్దంగా ఉండమనండి, గద్దించుండ్రి అని అంటుంటే దేవుడు ఏమన్నాడు? వీళ్ళందరూ ఊడుకుండిన ఎడల రాళ్ళు నా కోసం పాటలు పాడతాయి, రాళ్ళు నన్ను కీర్తిస్తాయి. సో రాళ్ళని కూడా ఆయన సృష్టిలో ఏదైనా వాడుకుంటాడు. కానీ మనం చూసిన పీపుల్, మనము ఆరాధిస్తే ఆయన చాలా సంతోషిస్తాడు. మనం ఆరాధించకపోతే దేని ద్వారా అయినా ఆయన మహిమ పొందుతాడు. కానీ మనం ఆరాధిస్తే మనకి బెనిఫిట్. ఆయన మనం ఆరాధించకపోతే ఆయన ఉండలేడు, ఆయనకి ఏం కుదరదని కాదు. మనం ఆరాధిస్తే మనం ఆశీర్వదింపబడతాము. మనం ఆరాధిస్తే మనము మన ప్రేమని, మన కృతజ్ఞతని, మన భక్తిని ఆయనకి మనము ఎక్స్ప్రెస్ చేస్తున్నాము, మనము వెల్లడింపజేస్తున్నాము. అయితే ఇక్కడ 9వ వచనం చూద్దాము. భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి, లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి, జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. అంటే ఏంటి? ఆయన తిరిగి రాబోతున్నాడు. దేనికి? తీర్పు తీర్చుటకై. సో ఇప్పుడు యేసు ప్రభు వారు తిరిగి రాబోతున్నాడని మనకి ఖచ్చితంగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఖచ్చితంగా ఆయన తిరిగి రాబోతున్నాడు. మొదటిసారి ఎందుకు వచ్చాడు? మన పాపాలని విమోచించడానికి, మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. కానీ రెండోసారి ఎందుకు వస్తున్నాడు? రాజుగా వస్తున్నాడు, తీర్పు తీర్చడానికి వస్తున్నాడు.
నీతి న్యాయములు బట్టి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. సో తీర్పు తీర్చడం, నీతి న్యాయములు బట్టి తీర్పు తీర్చడం అంటే నాకు జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది. సో నిన్న మా ఇంట్లో మా నాన్నమ్మ బాల్కనీలో కూర్చుంది. నేను వెళ్ళి పొద్దున పూట బైబిల్ చదువుకోపోయావా అంటే చదివేశాను పొద్దున్నే అంది. ఏం చదివావంటే ద్వితోపదేశ కాండం అంది. అంటే కొంచెం పళ్ళు ఉండవు కదా నత్తి. ద్వితోపదేశ కాండం అని అంటే సరే మొదటిగా ఏమొస్తుంది అంటే ఆది కాండం, నిర్గమాకాండం చెప్పింది ద్వితోపదేశ కాండం వరకు. చెప్తే ఎవరు రాశారు అని అడిగా. ఏమోనమ్మ తెలియదు అంది. పోనీ అబ్రహాం తెలుసా అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నాకు తెలుసు, ప్రార్థనలో కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాను అని అంది. మరి మోషే తెలుసా అంటే మోషే తెలియదమ్మా అంది. ఒక ఆయన ఇశ్రాయేల్ ప్రజలందరిని తీసుకొచ్చి సముద్రాన్ని 2 పాయలు చేశాడు తెలుసా అంటే ఎర్ర సముద్రం ఇశ్రాయేల్ ప్రజలు నాకు తెలుసా అంటే ఆయనే మోషే అంటే ఆయనేనా పలకలు తీసుకొచ్చాడు పైన పర్వతం మీద నుంచి తీసుకుంటే అవును ఆయనే, ఆయన పేరే మోషే అని అన్నాం. నాకు ఎందుకు అది చాలా సంతోషం అనిపించిందంటే దేవుడు నీతి న్యాయములు బట్టి తీర్పు తీరుస్తాడు. అంటే ఎల్కేజీ పిల్లోడికి ఎల్కేజీ టెస్ట్, 10th క్లాస్ పిల్లోడికి 10th క్లాస్ టెస్ట్. మా నాన్నకి ఎంతో ఒక 8 years ప్లస్ ఉంటాయి, ఆవిడకి అంత గుర్తుండదు. నాకు వాక్యం అంత చదువుతాను కానీ నాకు అంత గుర్తుండదమ్మా, మీలాంటి వాళ్ళు ఎవరన్నా చర్చ్లో ఎక్కడన్నా వింటూ ఉంటే నాకు అర్థం అవుద్ది, నేను ఒకరికి చెప్పలేను, నాకు అంత అర్థం అవ్వదు, గుర్తుండదు అని చెప్తూ ఉంటది. సో ఇప్పుడు అదే నన్ను వచ్చి మోషే ఎవరో తెలుసా అంటే నాకు తెలియదు అంటే ఎలా ఉంటుంది మీకు? ఏమో వచ్చి పెద్ద వాక్యం చెప్తుందా అనుకుంటారు. సో అంటే మా నాన్నమ్మ ఉన్న ఎన్వైరన్మెంట్ కి, పెరిగిన విధానానికి, దేవుని తెలుసుకున్న విధానానికి, ఆవిడకున్న రిసోర్సెస్ కి ఆవిడకి అంత తెలిసి ఉంది, నిక్కచ్చిగా ఉంటది. నేను ఎక్కడన్నా మా ఇంట్లో గొడవ పడి మాట్లాడకుండా ఉన్నాను అనుకోండి, మా నాన్నమ్మ వచ్చి కొంచెం సంజాయించడానికి వస్తుంది. నేను నీ అలవాటే నాకు వచ్చింది, మొండితనం వచ్చిందని నేను మాట్లాడాను అనుకోండి, నేను అట్లానే ఉండేదాన్ని, నాకు కోపం వస్తే ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. కానీ బైబిల్ పట్టుకున్నప్పటి నుంచి నిక్కచ్చిగా ఉంటున్నాను, బైబిల్ పట్టుకున్నప్పటి నుంచి అవన్నీ వదిలేసాను అని అంటది. నాకు కొంచెం గుచ్చుకుంటది. సో మనం చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి మనం ఇట్లా చేస్తున్నామని గుచ్చుకుంటది. సో మా నాన్నమ్మకున్న రిసోర్సెస్ లో ఆవిడ చాలా ఎఫర్ట్ ఇస్తుంది, అంటే కృషి చేస్తుంది, ప్రయాసం పడుతుంది దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి. సో నీతి న్యాయములు బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. నాకు ఇంత తెలుసు, మీకు అంత తెలుసు అని ఎప్పుడు చూడడు. మీకు తెలిసిన అంతలోనే మీరు ఎంత చేస్తున్నారో, ఎంత ఆరాధిస్తున్నారో, ఎంత దేవుని మార్గంలో ఉన్నాము అన్న విషయంలో దేవుడు నీతి న్యాయములు బట్టి తీర్పు తీరుస్తాడంట. సో దేవుడు మన ఆరాధనకు అర్హుడు, మన ఆరాధనకు యోగ్యుడు. సో మనం కొన్ని రీజన్స్ చెప్పాను కదా, ఒక్కసారి చూద్దాము. నేను నా దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాను? నా దేవుడు నా జీవితంలో ప్రతిదినము నూతన కార్యాలు చేస్తున్నాడు, నూతన కారణాలు ఇస్తున్నాడు ఆయన్ని ఆరాధించడానికి. అలాగే నా దేవుడు ఆయన దక్షిణ హస్తముతో, ఆయన పరిశుద్ధ బాహువుతో ఏం చేశాడు? నాకు విజయాన్ని ఇచ్చాడు. అలాగే మూడవది, దేవుడు ఆయన రక్షణను, ఆయన నీతిని దాచుకోలేదు, కప్పుకోలేదు, లిమిటెడ్ గా ఇవ్వలేదు, అందరికీ, సమస్త ప్రజలందరికీ వెల్లడి చేశాడు. అలాగే నాలుగోది చూస్తే, నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నాతో చేసిన వాగ్దానాలు, నాతో చేసిన ప్రమాణాలు ఏది మరవలేదు, ప్రతిదీ జ్ఞాపకం చేసుకుని సరైన సమయంలో నా పట్ల జరిగిస్తున్నాడు. అలాగే నా దేవుడు తిరిగి రానై ఉన్నాడు. నా దేవుడు నీతి న్యాయములు బట్టి నన్ను తీర్పు తీర్చుటకై తిరిగి రానే ఉన్నాడు. ఇందు బట్టి నేను ఆరాధిస్తాను. సో నేను చాలా మాటలు చెప్పాను, వీటిలో అందరూ కొన్నిటికి రిలేట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఎవ్వరు అవ్వకపోయి ఉండొచ్చు. దేనికి రిలేట్ అయినా అవ్వకపోయినా ఒక్క విషయం మనకు తెలుసు, మన జీవితంలో దేవుడు మన పట్ల చేసిన కార్యాలు నూతనంగా ప్రతిదినము ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. మనము గ్రహిస్తే మనకి అది అర్థమవుతుంది. మనం గ్రహించగలిగితే ఆరాధించకుండా ఉండలేము. మన జీవితంలో ఆయన మన చేసిన కృపా సత్యములు ఏంటో, మన పట్ల చేసిన ప్రమాణాలు ఏంటో, చేస్తున్న కార్యాలు ఏంటో మనం గ్రహించగలిగితే మనము ఆరాధించకుండా ఉండలేమని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. దేవుని ఎందుకు ఆరాధించాలో కీర్తనకారుడు చాలా గొప్పగా వివరించాడు. సమస్త భూజనులని ఆయన ఆరాధించమని చెప్తున్నాడు, ఆకాశ విశాలంతని ఆరాధించమని చెప్తున్నాడు, ప్రకృతిని, సృష్టిని ఆరాధించమని చెప్తున్నాడు. ఆయన దేవుడు మనల్ని సృష్టించుకున్నదే ఆయన్ని స్తుతించి, కీర్తించి, ఆరాధించడం కొరకు. అలాంటి పర్పస్, అలాంటి గోల్ మనము మర్చిపోతున్నామా? అలాంటి గోల్లో మనం ఉన్నామా? దేవునికి కనెక్షన్లోనే మనం ఉన్నామా అని ఒకసారి మనం ఆలోచిద్దాము. ఆయన మన పట్ల చేసిన కృపా సత్యములన్నీ ఆయన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. చిన్నవి పెద్దవి మనం నిర్లక్ష్యం చేయక, సిగ్గుపడక మనము ఆరాధించగలిగే వారం అయితే ఆయన ఎంత సంతోషిస్తాడు మీరు ఆలోచించండి ఒకసారి.
నూతనంగా మనకి నూతన భూమి ఆకాశాలు ఇస్తాడు, నూతన పరలోకం ఇస్తాడు ఆయన రాకడప్పుడు. అవన్నీ మనం అనుభవించాలంటే ముందు మనం ఆయనతో ఒక కనెక్షన్ లో ఉండాలి. సంగీతంని ఆరాధనని ఎంత ఇంటర్లింక్డ్ ఉందో మనకి దేవుడు చాలా చక్కగా చెప్పాడు కదా. సో మనము ఎంత గొప్పగా ఆరాధిస్తే, ఎంత బాగా ఆయన కనెక్షన్ లో ఉంటే, ఆయనతో సంబంధం ఏర్పరచుకొని ఉంటే, ఆ నూతనమైన కార్యాలు, నూతనమైన కారణాలు ఆయన మనకి చూపుతాడంట. ప్రతి ఒక్కరు మౌనంగా ఉండకుండా మనకు వచ్చిన మాటల్లోనే, మనకి ఏమొచ్చో అదే మాట్లాడుకుంటూ, ఏమొచ్చో అదే చెప్పుకుంటూ, కొత్త కొత్త పదాలు అక్కర్లేదండి, వింతైన మాటలు మనకు అవసరం లేదు. దేవా వందనాలు, నా పట్ల ఎన్నో కార్యాలు చేసావు, ఎన్నో విధాలుగా నా జీవితాన్ని మలిచావని చిన్న చిన్న కారణాల ద్వారా మనము ఆరాధించగలిగితే దేవుడు చాలా సంతోషం పడతాడండి. నీతో నడుతుము, నిన్నే కొలుతుము, నీ సహవాసము నిత్యము క్షేమము. నీతో నడుతుము, నిన్నే కొలుతుము, నీ సహవాసము నిత్యము క్షేమము. ఓ యేసయ్యా మా రక్షకా, నీవే మాకు తోడుగా, మా నడబడిలో మా శ్రమలలో నీవే మాకు నీడగా. దేవా మా స్వరములు ఇవిగో, దేవా మా స్తోత్రాలు ఇవిగో, దేవా మా సర్వస్వము నీకే. దేవా నీ సన్నిధిలో నా దేవా నీ దీవెనలెన్నో, దేవా పొందెదను దినదినము. దేవా మా స్వరములు ఇవిగో, దేవా మా స్తోత్రాలు ఇవిగో,